బ్రేకింగ్ న్యూస్. ప్రజా పంపిణీ బియ్యం పేదలకు అందకుండా స్మగ్లింగ్ జరుగుతూ ఉండడంతో దాన్ని అరికట్టేందుకు ఏపీ సీఎం చంద్రబాబు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేశారు. సీనియర్ ఐపీఎస్ అధికారి వినీత్ బ్రిజ్లాల్ ఈ సిట్ బృందానికి నేతృత్వం వహించనున్నారు. ఈ సిట్ బృందంలో సిఐడి ఎస్పీ ఉమామహేశ్వర్, డీఎస్పీలు అశోక్ వర్ధన్, ఎం బాలసుందర్రావు, ఆర్ గోవిందరావు, ఎం రత్తయ్యలకు చోటు కల్పించింది ఏపీ ప్రభుత్వం. రాష్ట్రంలో రేషన్ బియ్యం స్మగ్లింగ్ వ్యవస్థీకృత మాఫియాగా తయారైందని, దీని వెనుక ఎంతటి పెద్ద నాయకులు ఉన్నా సహించేది లేదని ఇప్పటికే ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం రేషన్ మాఫియా పైన ఉక్కుపాదం మోపేందుకు సిట్ బృందాన్ని ఏర్పాటు చేసింది. ఏపీలో రేషన్ బియ్యం అక్రమ రవాణాకు సంబంధించి గవర్నమెంట్ సిట్ ఏర్పాటు చేసింది. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి విజయ్ చంద్రన్ మనకు అందుబాటులో ఉన్నారు. విజయ్ చంద్రన్, ఆంధ్రప్రదేశ్లో రేషన్ బియ్యం విదేశాలకు తరలించడం అనేది అనేక సంవత్సరాలుగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కాకినాడలో తాజాగా రేషన్ బియ్యం పట్టుబట్టడం అయితేనేమి, తర్వాత అది పొలిటికల్ గా పెద్ద ఎత్తున దుమారం చెలరగడము, ఒక పార్టీలు మరొక పార్టీలు దుమ్మెత్తి పోసుకున్న నేపథ్యంలో దీనికి సంబంధించి నిగ్గు తేల్చాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వం భావించి దీనికి సంబంధించి సిఐడి ఐజీ వినీత్ బిజ్లాల్ నేతృత్వంలో ఒక కమిటీని సిట్ని వేయడం జరిగింది. ఈ సిట్ బృందం దీనికి సంబంధించినటువంటి పూర్తి నివేదికనివ్వాలని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ సిట్టు బృందంలో చూస్తే కనుక ఉమామహేశ్వరు, అశోకవర్ధన్, బాలసుందరరావు, గోవిందరావు, రత్తయ్య వీరందరినీ కూడా డీఎస్పీ క్యాడర్ కలిగినటువంటి వారు, వీరందరినీ కూడా ఆయనకు సహాయకులుగా నియమించడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి స్థాయిలో అంటే ఏ పార్టీలకు చెందిన వారైనా కూడా పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ జరపాలని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో నేటి నుంచి కూడా దీనికి సంబంధించినటువంటి కార్యక్రమంలో ఈ సిట్టు బృందం దిగిందని చెప్పొచ్చు. ఒక విధంగా చెప్పాలంటే దీంట్లో 23 కంపెనీలకు సంబంధించి దీని మీద ఆరోపణలు ఉన్నట్లుగా మనకు సమాచారం అందుతా ఉంది. 13 ఎఫ్ఐఆర్లు దీని మీద కట్టడం జరిగింది. వీటన్నిటి కూడాను ఒక 3 పోలీస్ స్టేషన్లలో దీనికి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్లు నమోదు కావడం జరిగింది. వీటన్నిటిని కూడాను విచారించి అంటే ఎక్కడెక్కడైతే ఈ బియ్యం సేకరించడం జరిగింది, దీని మధ్యవర్తులు ఎవరెవరు ఉన్నారు, దీని పాత్రదారులు ఎవరు, సూత్రధారులు ఎవరు, వీటన్నిటి కూడాను కూలంకషంగా విచారించున్నారు. దీనికి సంబంధించినటువంటి నివేదికను ప్రభుత్వానికి సిట్ అందజేయడం జరుగుతుంది. ఆ తర్వాత తదుపరి యాక్షన్ ఉంటుంది. అయితే దీనికి సంబంధించి వీటిలో ఏ పార్టీలకు చెందినటువంటి వారు ఉన్నారు అనే దాని మీద కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు ప్రత్యారోపణలు వస్తున్న నేపథ్యం కాబట్టి దీంట్లో వీరి పాత్ర అయితే కనుక ఖచ్చితంగా చాలా కఠినంగా ఉంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీలు కలిసి గతంలో దొంగలు కలిసి ఊళ్లు పంచుకున్న సందర్భంగా చందంగా ఈ అన్ని రాజకీయ పార్టీలు ఈ బియ్యం మాఫియాలో ఈ కాకినాడలో ఉంటున్నాయి అని చెప్పేసి మొదటి నుంచి కూడాను ఆరోపణలు ఉంటాయి. వీరు రాజకీయంగా ప్రత్యర్థులు అయినా కూడాను ఈ మాఫియాకు వచ్చేసరికి అందరూ ఒకే గొడుగు కిందకు వచ్చి ఐకమత్యంగా ఈ అక్రమ రవాణాలు, ఈ స్మగ్లింగ్ చేయడం జరుగుతున్నటువంటి ఆరోపణలు కూడా కాకినాడ ప్రాంతంలో ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఉన్నాయి. కాబట్టి దీనికి సంబంధించినటువంటి దీన్ని పూర్తి స్థాయిలో విచారణ చేసి ఏ పార్టీలో ఉన్నా కూడాను వారిని అందరినీ కూడాను బోన్లో పెడితే తప్ప దీనికి సంబంధించినటువంటి ఈ మాఫియాను అరికట్టడం అయితే కనుక సాధ్యం కానటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పుడు సిట్టు బృందం మీద ఉన్నటువంటి గురుతర బాధ్యత ఏదైతే ఉందో అది కత్తి మీద సాములాగే ఉంటుందని చెప్పొచ్చు. దీనికి సంబంధించిన నివేదిక ఎలా ఉండబోతుంది అనేది మటుకు సర్వత్రా ఆసక్తికరంగా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే దీనికి సంబంధించినటువంటి ఈ ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ఈ మాఫియా ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వారు కూడాను అన్ని రాజకీయ పార్టీలో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ సిట్టు బృందం ఎటువంటి నివేదిక ఇస్తుంది, ఈ సిట్టు బృందం ఇచ్చే నివేదిక మీద ఎటువంటి ఆరోపణలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా సిట్టు బృందం మీదే ఉంది. కాబట్టి ఎలా ఉంటుందనేది మటుకు ఆసక్తికరంగా మారింది. రైట్ విజయ్ చంద్రన్.